హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వెనీలా స్పాంజ్ కేక్ చేద్దామండి. ఈ వెనీలా స్పాంజ్ కేక్ చేసేటప్పుడు మనము 100 గ్రామ్స్ అమూల్ బటర్ తీసుకుంటామన్నమాట. అన్సాల్టెడ్ బటర్ అనేది కేక్లో యూస్ చేయాలండి. ఓకేనండి, ఇది 100 గ్రామ్స్ మాట. వెనీలా కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది. ఆ తర్వాత మనము 3 ఎగ్స్ యాడ్ చేస్తామండి. 3 ఎగ్స్ యాడ్ చేస్తామన్నమాట. నేను ఫ్లోర్ అనేది గోధుమ పిండి 1/3 కప్పే తీసుకుంటున్నానండి. నేను నిన్న వీడియోలో చాక్లెట్ కేక్ చేశాను కదా, అది కూడా గోధుమ పిండితోటే చేశాను. ఇప్పుడు ఈ వెనీలా కేక్ కూడా గోధుమ పిండితోటే చేస్తున్నానండి. నేను మైదాతో కేక్ చేయనమాట. గోధుమ పిండి అయినా చాలా బాగా వస్తుందండి. సో ఈ విధంగా మనము ఒక 3 గుడ్లు వేసుకోవాలి. ఆ తర్వాత వెనీలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇది వెనీలా కేక్ కదా, వెనీలా ఎసెన్స్ వేసుకోవాలన్నమాట. 1 టీ స్పూన్ వేసుకుంటామండి. ఆ తర్వాత షుగర్ వేసుకుంటాం, ఐసింగ్ షుగర్ అన్నమాట. నేను 1/3 ఫ్లోర్ తీసుకుంటున్నాను కదండి, 1/3 ఐసింగ్ షుగర్ తీసుకుంటాం అన్నమాట. అర్థమవుతుందండి. ఈ ఐసింగ్ షుగర్ ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా మనము ఈ యొక్క ఎగ్లోని బటర్లోని వేసి మనము బీట్ చేయాలండి. బ్లెండర్తో బ్లెండ్ చేయాలన్నమాట. ఆ తర్వాత రిమైనింగ్ ఐసింగ్ షుగర్ కూడా వేసేస్తున్నాను నేను. వేసేసి మళ్ళీ మనము బ్లెండ్ చేస్తామండి. మళ్ళీ బ్లెండ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా హాఫే వేసుకొని బ్లెండ్ చేస్తే మనకు బాగా మిక్స్ అవుతుందండి. షుగర్ అనేది బాగా కలుస్తుంది అన్నమాట. ఓకేనండి. తర్వాత అండి, బ్లెండ్ చేసిన తర్వాత మనము 1/3 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. ఈ గోధుమ పిండి చల్లించాలండి. సో అప్పుడు ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట ఆ మిక్చర్లో. ఓకేనండి. ఈ విధంగా గోధుమ పిండిని మనం చల్లించాలన్నమాట. ఆ తర్వాత బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తామండి. 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తాం అన్నమాట. ఆ తర్వాత బేకింగ్ సోడాని యాడ్ చేస్తామండి. టీ స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేస్తాం అన్నమాట. ఓకేనండి. ఆ తర్వాత ఈ మిక్చర్ని మళ్ళీ మనము బ్లెండ్ చేయాలండి. బాగా బ్లెండ్ చేయాలన్నమాట. ఎంత బాగా బ్లెండ్ చేస్తే మన కేక్ అంత బాగా వస్తుందండి. స్పాంజ్ కేక్ కదా, పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయాలన్నమాట, అంతా మిక్స్ అయ్యేలాగా. ఆ తర్వాత అండి, నేను టూటీ ఫ్రూటీ తీసుకుంటున్నానండి. ఈ గ్రీన్ టూటీ ఫ్రూటీ తీసుకుంటున్నాను. ఇంకా చెర్రీ కలర్ రెడ్ కలరు టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి వెనీలా కేక్కి టూటీ ఫ్రూటీ వేస్తే చాలా బాగుంటుందండి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పాచులాతో కలిపేసుకోవాలండి. టూటీ ఫ్రూటీ అంతా బాగా కలిసేలాగా ఒకసారి స్పాచులాతో మనం కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకున్న తర్వాత మనము మౌల్డ్లోకి తీసేసుకోవాలండి. కేక్ మౌల్డ్లోకి తీసుకోవాలండి. చక్కగా బటర్ పేపర్ అది పెట్టేసి, బేకింగ్ పేపర్ అది పెట్టేసి మనము బేకింగ్ పేపరు దొరుకుతుందండి బయట. నేను లింక్ పెడతానులేండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. బేకింగ్ పేపర్ వేసేసి మౌల్డ్లోకి మనము ఈ కేక్ మిక్చర్ని మొత్తము ట్రాన్స్ఫర్ చేసేస్తామండి. చాలా టేస్టీగా వచ్చిందండి. వెనీలా కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చిందన్నమాట. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఈ విధంగా మనం కేక్ మౌల్డ్లో తీసుకున్న తర్వాత అండి, మనము స్టవ్ మీద పెట్టేస్తాం అన్నమాట. స్టవ్ మీద పెడతామండి. బాగా స్ప్రెడ్ చేయాలండి. ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆ తర్వాత మనము స్టవ్ మీద పెడతామండి. మీడియం ఫ్లేమ్ అంటారు కానీ లో ఫ్లేమ్లోనే కేక్ వండాలండి. లో ఫ్లేమ్లో మనం 40 మినిట్స్లో ఈ విధంగా కేక్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చూసారు కదా, చాలా టేస్టీగా వచ్చిందండి. అర్థమవుతుందండి ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందన్నమాట. చక్కగా మనం ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనం బయట కొనకుండా ఇంట్లోనే చక్కగా కేకు రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందండి. సో ఇప్పుడు ఇది కేక్ కోసి మీకు చూపిస్తాను. స్పాంజ్ కేక్ అండి, వెనీలా స్పాంజ్ కేక్ అన్నమాట. సో పైన నేను పుచ్చకాయ గింజలు టూటీ ఫ్రూటీ వేసానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో, పర్ఫెక్ట్గా స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో చూసారండి.
సో, ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వస్తే మన కేక్ అనేది పర్ఫెక్ట్ మాట. ఓకే ఫ్రెండ్స్. బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.